ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రేక్షకులకు నమస్కారం. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి 1996 నుంచి మహారాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తూ ఒకానొక సందర్భంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కూడా కావాల్సిన వ్యక్తి శ్రీ నితిన్ గడ్కరీ గారు. కానీ ఆ టైంలో గ్రహాలు ఆయనకి అనుకూలంగా లేకపోవటం వలన మహారాష్ట్రకి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినాడు. శ్రీ నితిన్ గడ్కరీ 27/5/1957 సాయంకాలం 6:44 మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించారు. శ్రీ నితిన్ గడ్కరీ గారిది వారి జన్మ నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం, రాశి మేషరాశి, ఆయన జన్మలగ్నం వృశ్చిక లగ్నం. శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క జాతకంలోని విశేషాలు. ఇక్కడ వృశ్చిక లగ్నమై తృతీయ చతుర్థాధిపతి అయిన శనేశ్వరుడు లగ్నంలో ఉన్నాడు. అట్లాగే మెయిన్గా షష్ఠ స్థానంలో చంద్రుడు, బుధుడు, కేతువు, మెయిన్గా సప్తమ స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, దశమాధిపతి రవి సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహం అష్టమ స్థానంలో పడిపోయాడు. ఇది చాలా పెద్ద వీక్ పాయింట్. లగ్నం వలన ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్ట, అలాగే ఆయుష్, ఇన్ని విషయాలు జన్మలగ్నం చెప్తుంది. ఇక్కడ లగ్నాధిపతి అయిన కుజగ్రహం అష్టమంలో పడిపోయాడు కాబట్టి ఆయన 96లో ముఖ్యమంత్రి అవుదామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా ఆయనకి నిరాశ ఎదురైంది. అలాగే ఆయన జాతకంలో గొప్పతనం ఏంటంటే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా ప్లస్ పాయింట్. అట్లాగే వ్యయస్థానంలో ఆయనకి రాహుగ్రహం ఉన్నాడు. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారి జాతకంలోని ప్లస్ పాయింట్ ఆయనకి 16/3/92 నుంచి 16/3/2010 దాకా 18 సంవత్సరాల రాహు మహర్దశ నడిచింది. ఆయనకి అదృష్టం ఏంటంటే రాహు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాహు విశాఖ నక్షత్రం ఉండటం వలన, విశాఖ నక్షత్రానికి అధిపతి దేవగురు బృహస్పతి అయి ఉండటం వలన, ఆ బృహస్పతి దశమ స్థానంలో ఉండటం వలన ఆయనకి రాహు మహర్దశ విపరీతమైన యోగం చేసింది. ఆ రాహు మహర్దశలోనే 94 నుంచి 97 మధ్యలోనే ఆయన మహారాష్ట్రకి క్యాబినెట్ మంత్రి అవటం జరిగింది. రాహు మహర్దశ 18 సంవత్సరాలు కూడా ఆయనకి విపరీతమైన యోగం చేసింది. అట్లాగే ఆయన జాతకంలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నవాంశ చక్రం ఇది నితిన్ గడ్కరీ గారిది కన్యా లగ్నం అయింది. లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది చాలా ప్లస్ పాయింట్. అట్లాగే లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క చంద్రుడు కూడా లగ్నంలో ఉన్నాడు. ముఖ్యంగా చంద్రుడి నుంచి చతుర్థ స్థానాల్లో గురువు ఉన్నాడు. ఇది చాలా మంచి ప్లస్ పాయింట్. సో నవాంశ చక్రం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి నితిన్ గడ్కరీ గారు రాజకీయాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి రావటం జరిగింది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి 16/3/2010 నుండి 16/3/2026 దాకా ఆయనకి 16 సంవత్సరాల ఈ యొక్క గురు మహర్దశ జరుగుతోంది. ఈ గురు మహర్దశ వృశ్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతిగా దశమ స్థానంలో ఉండటం వలన ఈ గురు మహర్దశ విపరీతమైన రాజయోగం చేసింది. వృశ్చిక లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి అయిన కుజుడు, ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు, భాగ్యాధిపతి అయిన చంద్రుడు, రాజ్యాధిపతి అయిన రవి, ఈ 4 గ్రహాలే యోగం చేస్తాయి. సో ఈ ప్రస్తుతం ఆయనకి
2026 మార్చి దాకా ఈ యొక్క గురు మహర్దశ జరుగుతోంది. ముఖ్యంగా ఆయనకి 22/10/2023 నుండి 16/3/2026 దాకా గురు మహర్దశలో ఈ యొక్క రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది. ఈ గురు మహర్దశలో రాహు వస్తే దాన్ని దశాఛిద్రము అంటారు. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ, ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ అనుకున్నటువంటి విజయాన్ని ఈ నితిన్ గడ్కరీ పొందలేడు. కానీ 2010 తర్వాత ప్రారంభమైన ఈ గురు మహర్దశలో ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ అవటం జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి ఈ భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో కొనసాగటం వల్ల గత 11 సంవత్సరాలు బట్టి ఆయన క్యాబినెట్ మినిస్టర్గా అనేకమైనటువంటి హోదాల్ని ఆయన అనుభవించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆయనకి జరుగుతున్న ఈ యొక్క గురు మహర్దశ. ముఖ్యంగా ఆయనకి షడ్బలాలు, ముఖ్యంగా ఒకటి, ముఖ్యంగా ఆయనకి అష్టక వర్గం చూసినట్టే ఆయన జాతకంలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ అష్టక వర్గంలో మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహంలో 5 బిందువులు వచ్చి ఆయనకి అష్టక వర్గంలో, సింహరాశిలో 5 బిందువులు వచ్చి ద్వితీయ పంచమాధిపతి అత్యంత యోగకారకుడై ఈ గురువు వృశ్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతిగా దశమ స్థానంలో ఉంటాం. మంచి ఇన్ టైంలో 2010 నుంచి 2026 దాకా 16 సంవత్సరాలు ఈ గురు మహర్దశ జరగటం, ఇవన్నీ ఆయనకి అనుకూలంగా జరిగినాయి. కాబట్టి గురు మహర్దశ విపరీత యోగం చేసింది. ఒక మూమెంట్లో అందరూ అనుకున్నారు ఈ భారతదేశానికి నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అవుతాడని. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కావాలంటే, ఒక ముఖ్యమంత్రి కావాలంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి. లగ్నాధిపతి బలంగా ఉండాలి, రవిచంద్రులు బలంగా ఉండాలి. నితిన్ గడ్కరీ గారికి దేవగురువు బృహస్పతి బలంగా ఉన్నాడు, కానీ లగ్నాధిపతి కుజుడు అష్టమంలో పడిపోయాడు. ముఖ్యంగా భాగ్యం అంటే అదృష్టం, భాగ్యాధిపతి చంద్రుడు షష్ఠ స్థానంలో పడిపోవటం, ఈ దశమ స్థానాధిపతి రవి సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూడటం. ఆ రవి కూడా శత్రుక్షేత్రం ఉన్నాడు, కానీ రవి పొలిటికల్ ప్లానెట్. ముఖ్యంగా ఈ షడ్బలాల్లో రవి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఒక వెలుగు వెలుగుతున్నాడు. కానీ నితిన్ గడ్కరీ గారికి మంచి దశలన్నీ అయిపోయినాయి. ప్రస్తుతం నితిన్ గడ్కరీ గారికి 16/3/2026 నుండి 16/3/2045 దాకా 19 సంవత్సరాల శని మహాదశ ప్రారంభమవుతుంది. ఈ శని వృశ్చిక లగ్నానికి అతి పాపి, తృతీయ చతుర్థాధిపతిగా ఆయనకి శత్రుక్షేత్రంలో ఉంటాం. ముఖ్యంగా ఈ 16/3/2026 నుంచి 16/3/2029 దాకా ఈ శని మహాదశలో శని అంతర్ జరగటం, అట్లాగే 2025 మార్చి 29వ తారీఖు నుంచి గోచారరీత్యా 7.5 సంవత్సరాల ఏలినాటి శని కూడా ప్రారంభమైంది. కాబట్టి 2029లో జరిగే ఎలక్షన్లో నితిన్ గడ్కరీ బహుశా ఆయన పాల్గొనకపోవచ్చు. ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొంతవరకు ఆయనకి 2026 నుంచి 2029 మధ్యలో ఈ శని మహర్దశలో, శని అంతర్దశలో ఆయనకి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆయన శనిగ్రహానికి తగిన శాంతి, అలాగే రుద్రయాగం లాంటివి చేసుకుంటే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం.